హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 'అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ' పార్ట్ 25. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? నిమిషాలు యుగాలుగా గడుస్తున్నట్టు ఉంది. మనం హ్యాపీగా ఉంటే అసలు టైం ఎలా గడిచిపోతున్నా తెలీదు. అదే మనం బాధలో ఉంటే గడియ ఒక గండంలా అనిపిస్తుంది. ప్రస్తుతం చైతన్య సిట్యుయేషన్ అదే. గీతని ఫేస్ చేయాలంటే భయంగా ఉంది అతనికి. అత్తకి బాగైపోతుంది అని అటు అబద్ధం చెప్పలేక, సీరియస్‌గా ఉంది, చాలా క్రిటికల్ పొజిషన్‌లో ఉంది అని ఇటు నిజం దాచలేక సతమతమవుతున్నాడు. అందుకే గీతతో వెయిటింగ్ రూమ్‌లో ఉన్న పుష్ప ఆంటీని ఉంచేసి తను మాత్రం ఆయుష్‌తో బయటే ఉంటున్నాడు. ఇద్దరూ సైలెంట్‌గా కూర్చున్నారు. అప్పటి వరకు ఏదో అనుకున్నాడు ఆయుష్ చైతన్య గురించి. తనతో ఆంటీ సిట్యుయేషన్ చెప్పాక చైతన్య అంటే రెస్పెక్ట్ పెరిగింది. చాలా మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తున్నాడు. కానీ గీత విషయంలోనే కొంచెం జెలసీ ఫీల్ అవుతున్నాడు ఆయుష్. చౌదరి చెప్పిన పనులన్నీ జరుగుతున్నాయి. సరోజినికి కావాల్సిన టెస్టులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ సరోజిని కండిషన్‌లో మాత్రం చేంజ్ రావడం లేదు. టైం చూశాడు. ఆఫ్టర్‌నూన్ 3:30. డాక్టర్ ఇచ్చిన టైంకి ఇంకా 8 అవర్స్ 30 మినిట్స్ ఉంది. ఓ గాడ్! ఎలాగైనా హెల్ప్ చెయ్యి అనుకుంటుండగా ఫోన్ మోగింది. చూస్తే మాధవి. ఏం చెప్పాలి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు చైతన్య. కన్నా ముంబై వెళ్ళావంట, కనీసం చెప్పను కూడా చెప్పలేదు అని వినిపించింది తల్లి వాయిస్. ఆ గొంతు వినగానే ఎమోషనల్ అయ్యాడు చైతన్య. కానీ కంట్రోల్ చేసుకొని, ముఖ్యమైన పని మీద వచ్చాను మామ్, చెప్పడం కుదరలేదు సారీ అన్నాడు. సారీ ఎందుకు కన్నా, కానీ ఎందుకు డల్‌గా ఉన్నావు? ఏమైంది? వర్క్ ప్రెషర్ ఎక్కువయిందా? రెస్ట్ తీసుకో నాన్నా అంటుంది మాధవి. వర్క్ ఏమీ లేదమ్మా. ఫ్రెండ్ వాళ్ళ మదర్ హాస్పిటల్‌లో ఉందంటే చూద్దామని వచ్చాను. ఆంటీకి హెల్త్ అసలు బాలేదు. అందుకే డల్ అయిపోయాను అన్నాడు. అవునా! ఏమైంది? ఏంటి ప్రాబ్లమ్? అని అడుగుతుంది మాధవి. హార్ట్ స్ట్రోక్ లాంటిది. కొంచెం కోమాలో కూడా వెళ్ళొచ్చు. టుడే మిడ్‌నైట్ వరకు టైం ఉంది. అంతలోపల స్పృహలోకి రాకపోతే కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంట. దాంతో ఫ్రెండ్ బాధపడుతున్నాడు. వాడి బాధ చూడలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు చైతన్య. అయ్యో! అవునా! ఎన్ని రోజులైంది? కంగారుగా అడిగింది మాధవి. జస్ట్ నిన్న నైట్ కళ్ళు తిరిగి పడిపోయిందంటమ్మా. హాస్పిటల్‌కి తీసుకొచ్చాడు. నేను ఇక్కడికి వచ్చేసరికి తెలిసింది అన్నాడు. సరే నాన్న, నువ్వే మీ ఫ్రెండ్‌కి ధైర్యం చెప్పు. ఏమీ అవ్వదు ఆమెకి. నేను బాబాకి మొక్కుకొని ముడుపు కడతాను. ఆవిడకి బాగయితే బాబా గుడిలో మనం అన్నదానం చేద్దాం. చూస్తూ ఉండు. ఇంకో 2 అవర్స్‌లో లేచి మీతో మాట్లాడుతుంది చూడు అంటుంది మాధవి నమ్మకంగా. ఎందుకో తెలీదు కానీ మమ్మీకి చెప్పాక కొంచెం ధైర్యంగా అనిపించింది చైతన్యకి. ఓకే మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. డాక్టర్ పిలుస్తున్నారు అని కాల్ కట్ చేశాడు చైతన్య. బ్రో, మీరు ఆఫ్టర్‌నూన్ నుంచి ఏమీ తినలేదు. నేను మీకు ఫుడ్ తెప్పిస్తాను అంటూ లేచాడు ఆయుష్. ఆయుష్, పుష్ప, గీతిక లంచ్ చేశారు. ఆ టైంలో చైతన్య డాక్టర్‌తో మీటింగ్‌లో ఉంటాడు. వద్దు ఆయుష్, నాకు ఆకలిగా లేదు అంటూ తన హ్యాండ్ పట్టుకొని ఆపుతాడు చైతు. అంతలో చౌదరి వచ్చి, సార్ మీరు లంచ్ అవాయిడ్ చేశారు. అట్‌లీస్ట్ జ్యూస్ అయినా తాగండి అంటూ ఇద్దరికీ చెరో గ్లాస్ ఇస్తాడు. సరిగ్గా అరగంట తర్వాత చౌదరి మళ్ళీ హడావిడిగా వచ్చి డాక్టర్ రమ్మంటున్నారు సార్ అని పిలుస్తాడు. దాంతో టెన్షన్‌గా కదులుతాడు చైతన్య. పేషెంట్‌కి స్పృహ వచ్చింది. ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అవుతుంది. ఇంకో 1 అవర్‌లో హార్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. షీ ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్. కళ్ళు తెరిచినా ఇంకా పూర్తిగా మత్తులోనే ఉంది. నైట్ వరకు పూర్తి స్పృహలోకి రావచ్చు అని డాక్టర్స్ చెప్పారు. వెంటనే వచ్చి ఆ మ్యాటర్ ఎంతో హ్యాపీగా బయటికొచ్చి చెప్పాడు చైతన్య. దాంతో చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారు అందరూ. ఒక్కసారిగా టెన్షన్
దూరమైనట్టు అనిపించింది చైతన్యకి. వెంటనే అత్తని చూడాలి అనుకుంటాడు. కానీ డాక్టర్ చెప్పే వరకు వెళ్ళొద్దని ఆపేస్తారు చైతన్యని. వెంటనే అతనికి మాధవి గుర్తుకొస్తుంది. ఇందాక తనకు ధైర్యం చెప్పింది. తన మాటే నిజమయింది అని హ్యాపీగా కాల్ చేసి చెప్తాడు. అది విని నేను చెప్పాను కదా కన్నా! ఆవిడకి ఏమీ కాదు. సరే జాగ్రత్తగా చూసుకో అంటూ నవ్వింది మాధవి. థాంక్ యూ సో మచ్ మామ్. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అంటాడు గారంగా. ఐ లవ్ యూ టూ కన్నా అంటుంది ప్రేమగా మాధవి. ఐ లవ్ యూ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని గట్టిగా చెప్పి కాల్ కట్ చేస్తాడు చైతన్య. అంత బాధలో కూడా గీత చైతుని చూసి నవ్వుతుంది. పక్కనే ఉన్న ఆయుష్కి గీత మీద ఎక్కడలేని కోపం వస్తుంది చైతన్యని చూసి నవ్వినందుకు. ఆ తర్వాత మెల్లిగా వెంటనే సీరియస్‌గా ఫేస్ పెట్టుకొని చైతన్య దగ్గరికి వస్తుంది గీత. అంటే ఇప్పటి వరకు మమ్మీ కండిషన్ చాలా క్రిటికలా? ఈ విషయం నా దగ్గర సీక్రెట్‌గా ఉంచారా అందరూ? అని ఏడుస్తూ చాలా తీవ్రంగా అడుగుతుంది అందరిని. సారీ గీత. నీకు చెప్పడానికి ధైర్యం సరిపోలేదు అన్నాడు చైతన్య. అవును మేడం. సార్ మార్నింగ్ నుంచి చాలా మెంటల్ ప్రెషర్ తీసుకున్నారు. ఇక ఏమీ అనకండి అంటాడు చౌదరి దూరం నుంచి. మమ్మీ ఆంటీకి చాలా క్రిటికల్‌గా ఉందంట. మార్నింగ్ నాకు చెప్పాడు బ్రో. మీరు టెన్షన్ పడతారని ఎవ్వరికీ చెప్పలేదు అని పుష్పతో చెప్తాడు ఆయుష్. కానీ చాలా ఫేమస్ డాక్టర్స్‌కి ఎప్పటికప్పుడు ఆంటీ మెడికల్ రిపోర్ట్స్ అందరికీ సెండ్ చేస్తూ బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అని కనుక్కుంటూనే ఉన్నాడు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ మదర్‌కి కూడా కాల్ చేసి చెప్పలేదు. బట్ ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్. ఇక ఏడుపులు ఆపేసి కొంచెం నవ్వండి. ఏం బ్రో కరెక్ట్‌గానే చెప్పానా? అంటాడు ఆయుష్. 100% కరెక్ట్ అంటూ చైతన్య ఆయుష్‌ని హగ్ చేసుకుంటాడు. అంతలో డాక్టర్ హార్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయమని చైతన్యని పిలుస్తారు. అన్నీ కంప్లీట్ చేసేసి వెయిటింగ్ రూమ్‌లో అందరితో జాయిన్ అవుతాడు రిలాక్స్‌గా చైతన్య. అందరికీ ఏదో బరువు తీరిన ఫీలింగ్. పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. పుష్ప చైతన్య ఫ్యామిలీ గురించి అడుగుతుంది. డాడీ లేరు. మమ్మీ, ఒక తమ్ముడు. ఇద్దరం బిజినెస్ చూసుకుంటాం అని చెప్తాడు చైతన్య. ఏం బిజినెస్? క్యాజువల్‌గా అడుగుతాడు ఆయుష్. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తెలుసా సార్ మీకు? అని అడుగుతాడు చౌదరి వినయంగా ఆయుష్‌ని. తెలుసు. కంట్రీలోనే నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. అయితే? అని క్యాజువల్‌గా అంటాడు ఆయుష్. ఆ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ చైతన్య వర్మ. అదే మా సార్. మీకు తెలిసి ఉండదు అంటాడు చౌదరి చాలా నెమ్మదిగా. వాట్? కళ్ళు పెద్దవి చేసి చైతన్యని చూస్తా ఆయుష్ లేచి నించున్నాడు తనకి తెలియకుండానే. అంత పెద్ద బిజినెస్ మ్యానా? అంటుంది పక్క నుంచి పుష్ప గీతతో. అవును ఆంటీ. ఈ కంట్రీలోనే నంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్. విషయం కాకుండా జనరల్‌గా కలవాలంటేనే 6 మంత్స్ బ్యాక్ అపాయింట్మెంట్ తీసుకోవాలి బావది అంటుంది గీత. స్ట్రేంజ్ బ్రో. ఐ యామ్ వెరీ రియల్లీ సర్ప్రైజ్డ్ టు యూ. అసలు నాకు మీ గురించి ఏమీ తెలీదు. గుడ్డి వాళ్ళ మామయ్య కొడుకు అనే విషయం తప్ప అంటాడు ఆశ్చర్యంగా ఆయుష్. చైతన్య నార్మల్‌గా స్మైల్ ఇచ్చి ఇట్స్ ఓకే ఆయుష్. ఇప్పుడేమైందని? ఇంతకీ గుడ్డి ఏంటి? అని అడుగుతాడు అర్థం కాక. గీతకెక్కడలేని కోపం వస్తుంది. కోపంగా చూస్తుంది ఆయుష్‌ని. అంటే చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం అంటూ గీతని చూపించి, గీతిక అనే పేరు పలకలేక నేనే గుడ్డి అని పేరు పెట్టేశాను అని చెప్తాడు ఎంతో సంతోషంతో ఆయుష్. షట్ అప్ ఆయుష్! గట్టిగా అరుస్తుంది గీత. మరీ అంత కోపం ఎందుకు గీత? ఇంతకీ ఆ పేరుకు మీనింగ్ ఏంటో ఆయుష్? అని అడుగుతాడు చైతన్య. ప్లీజ్ ఆ టాపిక్ వదిలెయ్యండి అంటుంది చిరాకుగా గీత. ఆయుష్ గీత వంక చూస్తూ చెప్పాలా వద్దా అన్నట్టుగా ఉంటాడు. పర్లేదు ఆయుష్. పేరుకు మీనింగ్ ఏంటి? కావాలని ఇరిటేట్ చేశాడు చైతన్య. అంటే అదేంటంటే బ్రో, గుడ్డికి మీనింగ్ బొమ్మ అని చాలా స్లోగా చెప్తాడు ఆయుష్. అవునా?
అయితే నేను కూడా ఇవాళటి నుంచి అలాగే పిలుస్తాను అంటాడు చైతన్య. నో అని చెవులు మూసుకుంటుంది గీతిక. అందరూ నవ్వుతారు పక్క నుంచి. పొద్దున్నుంచి ఒక్కసారి కూడా కనపడలేదు. ఆఫీస్‌కి వెళ్ళాడేమో ఎర్లీగా. కానీ ఒక్కసారి కాల్ కూడా చేయలేదు. వర్క్ బిజీ ఏమో. లంచ్ అయ్యాక గార్డెన్‌లో వాకింగ్ చేస్తున్న వేద తన ప్రశ్నలకు తనే జవాబు ఇలా చెప్పుకుంటుంది. ఏపుగా పెరిగిన గులాబీ పూలు కనువిందు చేస్తుంటే అవి చూస్తూ కూర్చుంది. క్రితం రోజు రాత్రి ఇది ఏం జరిగిందో తలుచుకుంటూ. అది తలుచుకోగానే చిన్నగా తన బాడీ షివర్ అయ్యింది. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు మాత్రం నాకు నిజమే చెప్తాయి అంటూ నివేద ఫేస్‌ని తన 2 చేతుల్లోకి తీసుకొని అన్నాడు చైతన్య. తన కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదా? నేనంటే నీకు ప్రేమ లేదా? అని అడిగాడు చైతన్య. మిమ్మల్ని ఇష్టపడడం, ప్రేమించడం మాట అటుంచి, మిమ్మల్ని దూరం నుంచి చూసే అర్హత కూడా లేని ఒక పేదరాలిని. అసలు నా గురించి మీకేం తెలుసని నన్ను ఇష్టపడుతున్నారు? బద్రీనాథ్ కోడలిగా నేను మీకు తెలుసు. ఇంకేం తెలీదు నా గురించి. తెలిస్తే నా జోలికి కూడా మీరు రారు. వినండి నా గురించి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బద్రీనాథ్ కోడల్ని అని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి మా అమ్మ ఆయనకు చెల్లెలు ఎలా అవుతుందో కూడా నాకు తెలీదు. నాకు తెలిసి ఒకే ఊరి వాళ్ళం అయ్యుండాలి. ఒకవేళ నాకు మామయ్యే ఉంటే నా కష్టాలు చూడలేక మా ఊర్లో ఒక్కరైనా చెప్పేవాళ్ళు నీకు ఒక మామయ్య ఉన్నాడు అని. ఎందుకంటే నాకు ఎవరూ లేరు. ఊహ తెలిసినప్పటి నుంచి గవర్నమెంట్ హాస్టల్‌లోనే పెరిగాను. నా కోసం ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. ఎవరూ లేరు కదా! అంటూ ఏడుస్తూ మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది వేద. నాతో ఉండే పిల్లల కోసం తల్లిదండ్రులు వస్తే కొత్త బట్టలు, పిండి వంటలు తెచ్చేవాళ్ళు. వాటిని చూస్తుంటే తినడానికి జాలిపడి నాకు ఒకటి ఇచ్చేవారు. ఆ తర్వాత నాకు బుద్ధి పెరిగి వాటిని చూడడం, తీసుకోవడం 2 మానేశాను. సెలవులకు ఇంటికి వస్తే ఇంట్లో నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరూ ఉండేవారు కాదు. వేసవి సెలవుల్లో 2 నెలలు నేను నా తిండి కోసం, నా ఖర్చుల కోసం నేనే ఆలోచించుకోవాలి. అంత చిన్న వయసులోనే. ఎందుకంటే నాకు ఎవరూ లేరు కదా! హాస్టల్‌లో ఫుడ్ పెడతారు. స్కూల్ నుంచి బుక్స్ వస్తాయి. మరి వేసుకునే బట్టలు, చిన్న చిన్న అవసరాలు, డబ్బు ఎలా? ఎవరూ లేరు కదా నాకు. డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో పని లేదా? ఏదైనా షాప్‌లో పని చేసుకునేదాన్ని. ఈ 2 నెలలు పని చేసిన డబ్బుతో సంవత్సరమంతా నా ఖర్చులు తీరేవి. నాకు బాగా గుర్తుంది. 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాసి ఊరికి వచ్చాను. ఇంటి ముందు ఒక పెద్ద షాప్ ఉండేది. ఆ షాప్‌లో పనిచేసేదాన్ని. అందులో పనిచేస్తే ఇంటికి సరిపడా సరుకులతో పాటు మంచి జీతం కూడా ఇచ్చేవాడు ఆ అన్న. అతను చాలా మంచోడు. ఒకసారి షాప్‌లో అన్న లేడు. వాళ్ళ తమ్ముడు, నేను పనిచేస్తుండగా అతను నా చెయ్యి పట్టుకున్నాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను అలాగే చూస్తూ ఉంటే నన్ను ముట్టుకోవడానికి ట్రై చేశాడు. ఆ టైంలో ఆ అన్నొచ్చాడు. నేను అతనికి చెప్పాను. అతను వాళ్ళ తమ్ముడిని బాగా కొట్టాడు. ఆ తర్వాత నాకు కొన్ని సరుకులు, కొంచెం డబ్బులు ఇచ్చి మళ్ళీ షాప్‌కి రావద్దు అని చెప్పాడు ఆ అన్న. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే అతని తమ్ముడు తప్పు చేస్తే శిక్ష నాకెందుకు వేశాడు? కానీ నేను ఎవరిని అడగాలి? నాకు ధైర్యం లేదు. నాకు ఎవరూ లేరు నా వైపు మాట్లాడడానికి. ఎందుకంటే నేను అనాథను కదా! నాకు ఎవరూ లేరు. ఏడుస్తూ ఆ డబ్బు, ఆ సరుకులు అలాగే వదిలేసి ఇంటికొచ్చేసా అంటుంది వేద చాలా బాధపడుతూ. ఆ తర్వాత 2 రోజులు ఎక్కడికి వెళ్ళకుండా అలాగే ఉన్నాను. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. దాంతో జ్వరం కూడా వచ్చింది. పక్కన ఉండి చూసేవాళ్ళు లేరు. ఎందుకంటే నాకు ఎవరూ లేరు కదా! ఎదురింట్లో ముస్లిం కుటుంబం ఉండేది. ఆ ఇంటి పెద్దావిడ పేరు మునియమ్మ. ఆవిడ ఒక హోటల్‌లో పనిచేసేది వంట పని. ఆవిడకు కాళ్ళ నొప్పులు ఉండడంతో నన్ను రోజు హోటల్‌కి తీసుకెళ్ళి అక్కడ కూర్చునే పని ఆమె చేస్తూ మిగతా పని నాతో చేయించేది.
ఇంకా చాలా ఉంది నా గురించి చెప్పాలంటే. ఒకరోజు సరిపోదు చైతన్య. మనం పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు, వాతావరణం వేరు. ఇంకా చెప్పాలంటే మనవి వేరు వేరు ప్రపంచాలు చైతన్య. అవి ఎప్పటికీ ఒకటి కాలేవు. దయచేసి నా మీద మీ ఒపీనియన్ మార్చుకోండి అంటూ ఏడుస్తూ వేద 2 చేతులు జోడించింది. అప్పటి వరకు సరిగ్గా గమనించలేదు వేద. వింటున్న చైతన్య కళ్ళ వెంట నుంచి కూడా కన్నీళ్లు జారిపోతున్నాయి. అవి చూస్తూ అలాగే ఉండిపోయింది. ఇంత చిన్న వయసులో నీకు ఇన్ని కష్టాలా? ఎలా భరించావు? అంటూ వేదని తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు చైతన్య. ఎవరూ లేరు, ఎవరూ లేరు అనాథని అని పదే పదే అనకు. ఇకపైన నీకు నేను ఉన్నాను. అన్నిటికీ నేనే ఉన్నాను. నా శ్వాస ఆగిపోయే వరకు. 2 వేరు వేరు ప్రపంచాలు అయితే వచ్చే నా ప్రపంచంలోకి. నీ ప్రపంచంలో అన్ని కష్టాలు చూసావు కదా! నీకు నా ప్రపంచంలోని అన్ని సంతోషాలను ఇస్తాను. నేను ఇవ్వడమే కాదు, అది నీ హక్కు. నిన్ను చూసిన మరుక్షణమే నువ్వు నా ప్రాణమైపోయావు. ఈ వేద లేకపోతే నా జీవితానికి అర్థమే లేదు. నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా కాపలా కాస్తాను. ఒక్కసారి నీ చెయ్యి నాకు అందించి చూడు. జీవితంలో కష్టమనేది నీ కారు గోరుకి కూడా తాకనివ్వను. ఇంకా దూరంగా ఉండడం నా వల్ల కాదు అంటూ చెయ్యి చాచాడు. తన మాటలకి, తను చూపించే ప్రేమకు చలించిపోయింది వేద. తనకు తెలియకుండానే అతని అరచేతిలో తన చెయ్యి వేసింది. గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ వేద అన్నాడు చైతన్య. ఐ లవ్ యూ టూ అని పలికింది నివేద తనకు తెలియకుండానే. అలా కౌగిట్లో ఎంతసేపు ఉండిపోయారో వారికే తెలీదు. హాల్లో గడియారం టన్ టన్ అని 2గా మోగింది. చటుక్కున కౌగిలి విడి ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. వేద అతన్ని ఫేస్ చేయలేక నేల చూపులు చూస్తుంది సిగ్గుతో. చైతన్య తనని చూస్తున్నాడు. తన ప్రేమ తనకి దక్కిందన్న సంతోషంతో. ఒకసారి తలెత్తి చూసింది. చైతన్య అలా చూస్తుంటే అతన్ని ఫేస్ చేయలేక ఇక నేను లోపలికి వెళ్తాను అంటూ కదిలింది. ఎక్కడికి అంటూ తన కుడి చెయ్యి పట్టుకొని లాగి పక్కనే ఉన్న చైర్లో కూర్చొని వేదని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు చైతన్య. వదలండి, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది అంటోంది వేద. కాసేపు ఆగురా, ఇప్పుడే కదా ఐ లవ్ యూ చెప్పుకున్నాం, అప్పుడే వెళ్ళిపోతావా? అయినా కిలోమీటర్ దూరమా ఈ జర్నీ? 4 అడుగులేస్తే నీ రూమే కదా అంటూ తన బ్యాంగిల్స్తో ఆడుకుంటూ అన్నాడు చైతన్య. తను కూడా వెనక్కి వాలి అతని భుజంపై తల వాచి ఏవో కబుర్లు చెప్తూ ఉంటే వింటూ ఉంది. నేను ఫస్ట్ టైం ఎక్కడ చూశానో తెలుసా అడిగాడు చైతన్య. తెలుసు, హోంలో చూశారు కదా అంటుంది వస్తున్న నిద్రని ఆపుకుంటూ వేద. కాదు బంగారం, నేను ఫస్ట్ టైం రోడ్డు మీద చూశాను అన్నాడు. అవునా? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. అవును, ఆ రోజు రోడ్డు పైన సిగ్నల్ పడింది. నువ్వు పిల్లల్ని రోడ్డు దాటిస్తున్నావు. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పనా అన్నాడు చైతన్య. చెప్పు అంది ఇంట్రెస్ట్గా తన వైపు తిరిగి కళ్ళల్లోకి చూస్తూ. మరి చెప్తే నాకేమిస్తావు అని అడిగాడు చైతన్య అల్లరిగా. ఆ ప్లీజ్ చెప్పు అంది గారంగా వేద. నవ్వుతూ ఆ రోజు కూడా మెరూన్ కలర్ అంటే ఇదే డ్రెస్లో ఉన్నావు. ఇలాగే హెయిర్ లీవ్ చేసి పెట్టుకున్నావు. ఆ రోజు ఏ దేవత భూమి మీదికి వచ్చిందా అనిపించింది నాకు నిన్ను చూస్తే. చూడు, ఈరోజు నా దేవత నాతోనే ఉంది అంటూ ఫోర్ హెడ్ పై కిస్ చేశాడు చైతన్య. అప్పటికే వేద డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. చైతన్య నవ్వుతూ తనని చూసి అతని 2 చేతుల్లో లిఫ్ట్ చేసి తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టి జాగ్రత్తగా బెడ్షీట్ కప్పాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.